వెల్కమ్ బ్యాక్. ఏపీలో స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విక్రయించేందుకు గ్లోబల్ ఈ టెండర్లు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది. 905.67 టన్నుల ఎర్రచందనాన్ని ప్రభుత్వం విక్రయించనుంది. గ్రేడుల వారీగా 3 దశల్లో వేలం వేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 28 మార్చి 6, 13 తేదీల్లో 3 దఫాలుగా ఈ వేలం నిర్వహించనున్నారు. ప్రారంభ ధర నిర్ణయించేందుకు కమిటీని సైతం ఏర్పాటు చేశారు. తిరుపతిలో ఎర్రచందనం గ్లోబల్ ఈ టెండర్లపై డిఎఫ్ఓ రవిశంకర్ శర్మతో మా ప్రతినిధి జేజీరామ్ ఫేస్ టు ఫేస్. ఏపీలో ఉన్నటువంటి రెడ్ శాండిల్ను 21వసారి వేలం వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. అంటే ఎలా ఈ టెండర్లను పిలుస్తున్నారు, ఏ డేట్లో టెండర్లని అవకాశం పిలిపించి ఈ పాడుకున్న వాళ్ళు ఎప్పుడు రాబోతున్నారు, ఈ వేలం టెండర్ ఎలా ఉండబోతుంది సార్ నడుపుని తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే మనం చేద్దాం. సార్ చెప్పండి, గతంలో కూడా మన తిరుపతికి సంబంధించి అనేకసారి టెండర్లు, గ్లోబల్ టెండర్లు కూడా పిలవడం జరిగింది. ఈసారి ప్రత్యేకంగా స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ ఉత్తర్వులు కూడా జారీ చేసింది సార్. అంటే ఎప్పుడు వీళ్ళని రమ్మని చెప్తున్నారు, ఏంటి సార్ ఇది? అంటే ఇప్పుడు 21వ సేల్స్ కండక్ట్ చేస్తున్నారు ఎర్రచందనం దీనికి సంబంధించి. ఇక్కడ ఇది సెంట్రల్ రెడ్ శాండర్స్ డిపోలో మొత్తం స్టాక్స్ అంతా ఇక్కడే ఉంటుంది. సో ఇక్కడ సేల్స్ కండక్ట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఈ సేల్ కండక్ట్ చేయడానికి ప్రొసీజర్స్ ఇవన్నీ వాళ్ళు చేస్తారు. సో మొత్తం 905 మెట్రిక్ టన్నులకు గాను టెండర్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మొత్తం 50 లాట్స్, అంటే 10 లాట్స్ వచ్చి ఏ గ్రేడు, 10 లాట్స్ బి గ్రేడు అండ్ 30 లాట్స్ సి గ్రేడు. సో మొత్తం కలిపి 905 మెట్రిక్ టన్స్కు వేలానికి సిద్ధంగా ఉంచారు. సో దీనిలో ఆల్రెడీ వేలం నోటిఫికేషన్ అయితే ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు ఇవ్వడం జరిగింది. 21వ తేదీ ప్రీ బిడ్ మీటింగ్ అన్నది జరుగుతుంది. అంటే ఎవరైతే బయర్స్ ఇంట్రెస్టెడ్ ఉంటారో వాళ్ళందరికీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఈ ఎర్రచందనం వేలానికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్, తర్వాత ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఏమి అన్నది ఒక అవగాహన కార్యక్రమం లాగా ఒక మీటింగ్ కండక్ట్ చేస్తారు. తర్వాత ఈ వేలం వచ్చేసి 3 దఫాలుగా చేస్తున్నారు. మొట్టమొదట ఫిబ్రవరి 28వ తేదీ ఫస్ట్ సైకిల్ వేలం ఉంటుంది. సో 28వ తేదీ మధ్యాహ్నం 2 వరకు జరగచ్చు వేలం ఇది. దాని తర్వాత అప్పుడు 28వ తేదీ నాటికి ఏవైతే లాట్స్ సేల్ కాకుండా మిగిలిపోతాయో వాటిని మళ్ళీ సెకండ్ సైకిల్ అండ్ థర్డ్ సైకిల్లో వేలం పెట్టడం జరుగుతుంది. సెకండ్ సైకిల్ వచ్చి మార్చి 6వ తేదీన, థర్డ్ సైకిల్ వచ్చేసి మార్చి 13వ తేదీన పెట్టడం జరుగుతుంది. సో దాని ప్రకారంగానే ఈ గవర్నమెంట్ ఆర్డర్స్, జీవోస్ కూడా ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఈ ఎంఎస్టీసీ ద్వారా ఈ వేలం ప్రక్రియను నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు బయ్యర్స్ అంటే గతంలో వచ్చి డైరెక్ట్గా వాళ్ళు రెడ్ శాండిల్ లాక్స్ని చూసుకునేవాళ్ళు, ఇలాంటి అవకాశం ఇప్పుడు ఏమైనా ఉందంటారా? అంటే వాళ్ళు వెళ్ళి డైరెక్ట్గా వాటిని చూసుకొని వాటిని గ్రేడ్స్ నిర్ణయించుకొని తీసుకునే ఆస్కారం ఉందా? అది వాళ్ళకు పర్మిషన్స్ అంటూ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే 21వ తేదీ ప్రీ బిడ్ మీటింగ్ అయిన తర్వాత వాళ్ళు అప్పుడు గవర్నమెంట్కు అప్లికేషన్ పెట్టుకుంటారు. ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు వెంటనే పీసీసీఎఫ్ గారికి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. పీసీసీఎఫ్ గారు మాకు ఇక్కడికి కన్జర్వేటర్ గారికి పంపిస్తూ కన్జర్వేటర్ గారు ఇక్కడ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో అంటే ఈ లాట్స్ వెరిఫికేషన్, ఇన్స్పెక్షన్ చేసుకోవడానికి, సో వాళ్ళకు మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు ఫారిన్ బయర్స్ కావచ్చు, ఇండియన్ బయర్స్ కావచ్చు, లేదా వాళ్ళ బయర్ రిప్రజెంటేటివ్స్ ఎవరైనా కావచ్చు, ఏ కంట్రీస్ నుంచి వచ్చినా కూడా వాళ్ళు దానికి సంబంధించిన లాట్స్ వెరిఫికేషన్ చేసుకోవడానికి అనుమతి అంటూ ఉంటుంది. వాళ్లకు పర్మిషన్ తీసుకున్న తర్వాతనే మేము వాళ్ళను ఇక్కడికి ఇన్స్పెక్ట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి 3 గ్రేడ్లు ఉన్నాయి సార్. మొత్తం ఏబిసి 3 గ్రేడ్లు ఉన్నాయి. అంటే టోటల్గా కూడా 1000 కేజీస్, 1000 క్వింటాల్స్ తక్కువగా ఉన్నట్టు కూడా మనకు చెప్తూ ఉన్నారు సార్. అంటే మొత్తం కూడా దీని వాల్యూ ఎంత ఉండొచ్చు ఏమంటారు? వాల్యూ అన్నది మనం అసెస్ చేయలేము. ఎందుకంటే అవి ఆల్రెడీ ఇన్స్పెక్ట్ చేసిన రిపోర్ట్స్ అవన్నీ కూడాను కాన్ఫిడెన్షియల్గా పెట్టింటారు. ఈవెన్ ఎవరికి కూడాను ఆ వాల్యూస్ అంటూ తెలియదు. ఆ వాల్యూస్ అది ప్రిన్సిపల్ సెక్రటరీను, తర్వాత ఏపీఎఫ్డిసి చైర్మన్, పీసీఎఫ్ గారు వీళ్ళు కమిటీలో కూర్చొని లాస్ట్ డే అంటే సేల్కి 1 డే బిఫోరు దాన్ని రేటు
ఫైనలైజ్ చేసేసి గవర్నమెంట్కి ఇవ్వడం అంటూ జరుగుతుంది. అప్పుడు తర్వాత ఎంఎస్టీసీలో ఆ రేటు పెడతారు. దాన్ని బట్టి ఆ రేటు వాళ్ళు ఎవరైతే హయ్యెస్ట్ బిడ్డరు అంటే హయ్యెస్ట్ రేట్ ఎవరైతే కోట్ చేస్తారో వాళ్లకు ఆ లాట్స్ అలాట్ చేయడం అంటూ జరుగుతుంది. ఫారెస్ట్ డిఎఫ్ఓ రవి గారు ఒకటే చెప్తూ ఉన్నారు, గతంలో కూడా ఈ యొక్క టెండర్లు ఆహ్వానించాము. గ్లోబల్ ఈ టెండర్ల ద్వారా కూడా ఈ మంత్ 21వ తేదీ ఫిబ్రవరి ప్రతి ఒక్కరిని ఎవరైతే బయ్యర్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇక్కడికి పిలిపించి మొత్తం వాళ్ళకి లాక్స్ చూపించడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళ యాక్షన్లో పాల్గొంటారు. ఈ టెండర్ల ద్వారా ఇవన్నీ వాళ్ళు చేజెక్కించుకునేటువంటి అవకాశం అయితే ఉంది. అంటే ఎవరైతే ఎక్కువగా కోట్ చేస్తారో ఈ యొక్క వేలం పాటలో వాళ్ళకే ఈ యొక్క లాక్స్ అన్నింటిని కూడా హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ సుబ్బుతో జయజీరామ్, హెచ్ఎం టీవీ, తిరుపతి.